సో నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే మనకి ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుంది చూద్దాం. మీరు మీ క్యాస్ట్ ఆధారంగా మేల్కి ఫీమేల్కి అయితే క్లోజింగ్ ర్యాంక్స్ అయితే చెప్తాను. సో ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా 2024కు సంబంధించిన ర్యాంక్స్. మీరు కనుక ఓసీ విద్యార్థుల్లో అబ్బాయిలు అయితే కనుక 2,73,619 లోపు రావాలండి. అమ్మాయిలకు వచ్చేసి 2,75,376 లోపు రావాలి. ఇక బీసీఏకి సంబంధించి మెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా లేదు. ఫీమేల్కి వచ్చేసి 3,74,017 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీబీ మెయిల్ డేటా కూడా లేదు, అలాగే బీసీసీ లేదు, బీసీడీ కూడా లేదండి, మెయిల్ డేటా చాలా వరకు లేదు. ఇక బీసీఏ వాళ్ళకి ఫీమేల్కి వచ్చేసి 3,74,017 లోపు అయితే ర్యాంక్ రావాలి. బీసీబీ ఫీమేల్కి 2,88,705 లోపు, బీసీసీ వాళ్ళకైతే 3,95,842 లోపు రావాలి. ఇక బీసీడీ వాళ్ళకైతే 2,86,189 లోపు, బీసీఈ కేటగిరీకి వచ్చేసి అబ్బాయిలకి 2,77,078 లోపు, ఫీమేల్కి వచ్చేసి 2,76,003 లోపు అయితే ర్యాంక్ రావాలండి. ఇక ఎస్సీ విద్యార్థులకి అమ్మాయిలకి అయితే 3,63,413 లోపు, ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 3,42,340 లోపు అబ్బాయిలకి, 3,41,561 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. సో ఇది ఎంఎన్ఆర్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ కాలేజ్లో అడ్మిషన్స్ అంటే ఈ కాలేజ్ అనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏపీలో ఉన్న ఏ కాలేజీలో అడ్మిషన్ కావాలి అన్న ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అయితే రీచ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇది వాళ్ళ వీడియో అండి. సో మీ సర్కిల్లో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో డెంటల్ చేయాలి అనుకుంటున్న, డెంటిస్ట్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా. ఎందుకంటే వాళ్ళకి కనీసం కాలేజీకి సంబంధించిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉండడం చాలా మంచిది. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.